హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది మనకు తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకు కొత్త సంవత్సరంగా భావిస్తాం. మరి ఈ కొత్త సంవత్సరం రోజు మరి ఉగాది రోజు మనం ఉగాది పచ్చడి, భక్ష్యాలు, రకరకాల వంటలతోటి మనం ఉగాది పండుగ జరుపుకుంటాం. మరి ఈరోజు మనకు నూతన సంవత్సరంగా స్టార్ట్ కాబోతుంది. మరి ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరం వరకు, వచ్చే ఉగాది వరకు సుఖశాంతులతో, సంతోషంతో, ఆనందంతో గడుపుకుంటూ ఉండాలని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారి అందరికీ కూడా, వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రతి ఒక్కరికి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉగాది పండుగ రోజు మనం భక్ష్యాలు, అదేవిధంగా ఉగాది పచ్చడి ఎలా జరుపుకుంటామంటే, మామూలుగా కొంతమందికి చేదు అనేది ఇష్టపడరు. మామూలుగా చేదు అంటే మన ఒంట్లో ఉన్నటువంటి రకరకాల ఉన్నటువంటి ఆ చేదు తినడం వల్ల ఒక రకమైనటువంటి మన శరీరంలో బాడీ అనేది తయారవుతుంది. ఇట్లాంటి మన సంవత్సరానికి ఒకసారి తినడం వల్ల మనకు చాలా మంచిది. చేదు అనేది మన జీవితంలో బాధలు, కష్టాలు అన్నిటినీ తెలియజేస్తుంది. జీవితంలో బాధలు అనేది, కష్టాలు అనేది ప్రతి ఒక్కటి తెలియజేస్తుంది. మనం ఎలా అంటే జీవితంలో ఎలా మన బాధల్ని ఎలా తట్టుకోవాలి, కష్టాలను ఎలా తట్టుకోవాలి, జీవితంలో నిలబడగలిగే మన దగ్గర స్టెమినా అనేది ఉండాలి. ఎన్ని కోట్లు సంపాదించిన వాడి కాదు, ఎన్ని లక్షలు సంపాదించిన వాడి కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగితే మనము జీవితాన్ని జయించినట్టు, జీవితంతో పోరాడినట్టు. జీవితంలో కష్టం రాగానే, బాధలు రాగానే కాదు, చివరి వరకు మనలో జీవితంలో ముందుకు సాగాలి. అదేవిధంగా మరి తీపి అనేది మరి ఆనందాన్ని, సంతోషాన్ని సూచిస్తుంది. అదేవిధంగా విజయాలను కూడా తెలియజేస్తుంది. మరి ఈ పులుపు అనేది కొత్త అవకాశాలను, అనుభవాలను తెలియజేస్తుంది. ఒగరు అంటే కొత్త ఆశయాలను, అదేవిధంగా అవకాశాలను కూడా తెలియజేస్తుంది. కారం, కోపం, పోరాటం, ఒక యుద్ధంతో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఉప్పు అనేది భయం, సమతుల్యత అనేది తెలియజేస్తుంది. ఇలా రకరకాల మనకు రకరకాల అల్లా కలుపుకొని తాగడం వల్ల ఈ ఉప్పు కానీ, కారం కానీ, అదేవిధంగా తీపి కానీ, ఒగరు కానీ, అందులో మామిడికాయ కానీ, చింతపండు కానీ, వేప పువ్వు కానీ, అదేవిధంగా బెల్లం కానీ, ఇలా కలుపుకొని, ఉప్పు కానీ ఇలా కలుపుకొని తాగడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది. సంవత్సరానికి ఒకసారి కాబట్టి ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తాగి భక్ష్యాలు చేసుకొని మన కుటుంబాలతో సంతోషంగా ఉంటూ, మనం అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ, మనం అనుకున్నటువంటి కోరికలు కానీ వచ్చే సంవత్సరం వరకు అవి నెరవేరాలని ప్రతి ఒక్కరూ ఆనందంగా గడుపుతూ, మరొకసారి వారి కుటుంబ సభ్యులకు మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి, నాకు సపోర్ట్ అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఏది ఏమైనా సరే మన జీవితాన్ని జయించాలని ముందుకు సాగాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎవరు మనం బాధ పెట్టాలని చూస్తే మనం బాధపడం. పైన ఉన్నటువంటి గాడ్ మనలో ఉన్నటువంటి శక్తి, మనలో ఉన్నటువంటి యుద్ధం స్టార్ట్ అయితే పైన ఉన్నటువంటి భగవంతుడు కూడా పక్కకు జరగాలి. అలా ఉంటుంది. అంటే మనకు బాధలు భగవంతుడే భయపడాలి. మనకు కష్టాలు బాధలు పెట్టేటువంటి భగవంతుడే భయపడాలి. అమ్మో, ఈయనకి బాధలు పెడితే, ఈయనకి ఎన్ని బాధలు పెట్టినా ఇది తట్టుకునే శక్తి ఇతని దగ్గర ఉందనే విధంగా భగవంతుడే భయపడాలి. అట్లా మన మైండ్ స్టెమినాని ఉంచుకోవాలి, నిలబడగలగాలి. జీవితంలో కష్టం వచ్చినా, బాధ వచ్చినా సాగాలం ముందుకు. ఏమైనా సరే మనకంటూ లైఫ్ ఉంటుంది.
కానీ ఏం జరిగినా కానీ భయపడవద్దు, ముందుకు సాగాలి. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా జీవితంలో 146 కోట్ల భారతదేశం 146 కోట్ల జనాభా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా బాధలు ఉన్నాయి. బాధలు లేని మనిషే ఉండదు. ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. కానీ ఆ బాధను తట్టుకొని నిలబడగలిగి చివరి వరకు ఎండ్ వరకు లైఫ్ని కొనసాగించగలిగితేనే అది లైఫ్ అంటాం, అదొక జీవితం అంటాం. మనకు ఎవరు ఉన్నా, ఎవరు సపోర్టు ఉన్నా, ఎవరు సపోర్ట్ లేకున్నా, సపోర్ట్ అంటూ ఎవరు ఉండరు. మన జీవితంలో మంచి పొజిషన్ నిలబడేటప్పుడే అందరు సపోర్ట్ ఉంటుంది. కానీ ఎవరు మన పక్కన సపోర్ట్ లేనప్పుడు ఎవరు ముందుకు రారు. మనకు మనమే సపోర్టు. ఆ సపోర్టు మనం నిలబడగలిగి ఉన్నప్పుడే మనకు లైఫ్ ఉంటుంది. కానీ మనకు ఎవరు సపోర్ట్ ఉండాలంటే ఎవరు సపోర్ట్ ఉండదు. మన జీవితంలో స్థిరపడంగా అందరూ సపోర్ట్ ఉంటారు. కానీ మనకు ఏ సపోర్ట్ లేనప్పుడు సపోర్ట్ ఎవరు ఉండరు. కాకపోతే ఎవరు సపోర్ట్ ఉన్నా, ఎవరు సపోర్ట్ లేకపోయినా మనకంటూ ఒక మైండ్ ఫంక్షనాలిటీ ఉంటే, మనకంటూ ఒక స్థిరమైనటువంటి లక్షణం ఉంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, డబ్బు ఉన్నా, డబ్బు లేకున్నా, ఈరోజు డబ్బులు ఉన్నతోడే స్థిరపడడం కాదు, కోట్లు సంపాదించిన వాడే స్థిరపడడం కాదు, జాబులు ఉన్నవాడే స్థిరపడడం కాదు. మన మైండ్ ఫంక్షనాలిటీ ఒకటి కరెక్ట్గా ఉండాలి. లేదు, నిలబడే శక్తి ఉంది, తట్టుకునే శక్తి ఉంది, జీవితంలో పోరాడే శక్తి ఉంది, జీవితం ఎండ్ వరకు కూడా నిలబడే కెపాసిటీ ఉందని, జీవితంలో ముందుకు పోవాలనే లక్ష్యంతోనే మీరు బరిలోకి దిగాలి. ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నా కానీ దాన్ని పూర్తి వరకు న్యాయం చేసుకుంటూ మనకంటూ మా గురువుగారు అదే నేర్పిండు. మా గురువుగారు, నేను చెప్తే చిన్నప్పటి నుంచి చాలామంది గురువుగారు అంటే నాకు ప్రత్యేకమైనటువంటి గురువుగారు సిఐ ఏడుకొండ వస్తారు. మనకంటూ చాలామంది లైఫ్ లేదనుకుంటారు. లైఫ్ లేదని అనుకోవడం అనేది భ్రమ. లైఫ్ ఖచ్చితంగా ఉంది. మనకంటూ అద్భుతమైన లైఫ్ ఉంది. లేదనుకోవడం అనేది భ్రమ. ఆ లైఫ్ ఉంది. ఖచ్చితంగా నాకంటూ ఒక లైఫ్ ఉంది. దానికోసమే నేను బతుకుతా. దానికోసం జీవితంలో ఏదొచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా తొక్కుకుంటూ ముందుకు సాగడమే మన లక్ష్యం అనుకుంటూ సాగితే జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మనం ఏదో ఒక రోజు అందరికన్నా సంతోషంగా ఉండే రోజు వస్తుంది. మా గురువుగారికి ఇప్పుడు కూడా ఏది కూడా నా గురువుగారే ఖచ్చితంగా నాకు సపోర్ట్. ఒక్క మాటని సపోర్ట్. ఆ మాటతోటే నేను ముందుకు సాగుతున్నాను. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ సభ్యులు, మా అమ్మ నాన్న, అంతే. దట్స్ ఆల్. మీకు ఎవరు సపోర్ట్ కాదు జీవితంలో. అమ్మ నాన్న అట్లాంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి నా యొక్క వ్యూవర్స్కు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఉగాది నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మిత్రులారా. బాయ్.